నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. నేను దీపిక. ఆస్ట్రేలియా మరియు కెనడా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఆస్ట్రేలియాలో మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి, వీసా యొక్క ప్రయోజనాలు ఏమిటి, పిఆర్ వీసా కోసం ఏ అర్హతలు ఉండాలి, IELTS లో మంచి స్కోర్ ఎలా పొందాలి, పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ అండ్ నాన్ ఐటీలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సార్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా ఏ దేశాల కోసం ఇమిగ్రేషన్ అందిస్తారు? ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్సెల్లా సైడ్ నుంచి ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తామండి. ప్రజెంట్ అయితే ఎవరైతే క్లయింట్స్ అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 4 కంట్రీస్కి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకి కెనడా పిఆర్ అండి, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే ఇక్కడ మీరు చదువుకోగలుగుతారు, జాబ్ చేసుకోగలుగుతారు, బిజినెస్ చేసుకోగలుగుతారండి. ఓకే. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ జాబ్ చేసుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు, ఫ్యామిలీతో పాటు వెళ్ళి సెటిల్ కాగలుగుతారు. అండ్ దాంతోపాటు UK స్కిల్ వర్క్ వీసా అనేది ఉంటుంది. అండ్ ఇది వర్క్ పర్మిట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జర్మనీ జాబ్ సీకర్ వీసా. జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటే అక్కడ వెళ్ళి మనం జాబ్ చూసుకోవడానికి వితౌట్ IELTS ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year వీసా ఇక్కడ కూడా వెళ్ళి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అండి. బట్ దీనికి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ అనేది చెప్తాను. ఎడ్యుకేషన్ ఫేర్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది మనకి ఇప్పుడు ఎక్సెల్లా నుంచి ఆల్మోస్ట్ ఎక్సెల్లా వచ్చేసి ఎడ్యుకేషన్ ప్లస్ ఇమిగ్రేషన్ 2 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారండి. ఇమిగ్రేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ఉంటాయండి. ఏ కంట్రీకైనా కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. ఓకే. హయ్యర్ స్టడీస్ కంటే వాళ్ళైతే ఇక్కడ బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళనేది ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళడానికి ఏంటి అంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. స్టూడెంట్స్కైనా కానివ్వండి, పేరెంట్స్కైనా కానివ్వండి, చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెయిర్ అనే ఈవెంట్ అనేది ఒక యూజ్ అవుతుందన్నమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు మనకి. వాళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళకి డౌట్స్ అనేది ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి డౌట్స్ వస్తాయి. స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి ఎక్కడ వెళ్తే బెస్ట్, ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బెస్ట్, ఏ యూనివర్సిటీకి ఎంత స్కోర్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఎన్ని ఇయర్స్ వీసా వస్తుంది, దాని తర్వాత వర్క్ పర్మిట్ వస్తుందా, పిఆర్కి అప్లై చేయొచ్చు అనే చాలా డౌట్స్ అనేది ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని మంత్స్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఏ ఇంటేకి అప్లై చేయాలి, ఇవన్నీ డౌట్స్ పేరెంట్స్లో ఉంటాయండి. పేరెంట్స్తో పాటు వచ్చేసి స్టూడెంట్స్ అని వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెంట్కి వచ్చేసి దీన్ని మనం ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటాము. డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. ప్రతి మంత్ అనేది ఈవెంట్ అని జరుగుతుందండి. అంటే రిప్రజెంటేటివ్ వస్తారు. స్పాట్ ఆఫర్ కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది. స్పాట్ అసెస్మెంట్ డే ఎలా ఉంటుంది? స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ కూడా ఇది వచ్చేసి ప్రొఫెషనల్స్ కండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రేలియాకి కానీ, కెనడాకి కానీ, UKకి కానివ్వండి, అక్కడ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అనేది స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయో, ఎక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయో, వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ డిమాండ్ చేస్తుంది, ప్రజెంట్ వాళ్ళు చేసిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి ఏ ఆక్యుపేషన్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి IELTSలో ఎంత రావాలి, ఓకే, అండ్ డిఫరెంట్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, అంటే ఈ 4 కంట్రీస్లో వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఏ కంట్రీకి ఉందని ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట. ఇక్కడ కేస్ ఆఫీసర్ కూడా ఉంటారు. అంటే స్పాట్ వాళ్ళ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ తీసి వాళ్ళకి అప్పుడే అనేది క్లారిఫై ఇచ్చేస్తారు. ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి ఇవన్నీ మొత్తం క్లారిఫై ఇచ్చిన తర్వాతనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అనేది స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ అనేది యూజ్ వస్తుంది. ఆ ఈవెంట్ కూడా ప్రతి మంత్ అనేది డిఫరెంట్ సిటీస్లో జరుగుతుందండి. ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానీ, దుబాయ్లో కానివ్వండి, ఎక్కడైనా ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి. దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్, జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. స్టూడెంట్ వీసా కూడా చేస్తారా? అవును, స్టూడెంట్ వీసా కూడా చేస్తామండి. స్టూడెంట్ అనేది ఎడ్యుకేషన్ ఫేర్కి ఉంటుంది. ఇక మెయిన్ వచ్చేసి మనం ఇక్కడ పిఆర్ వీసాస్ అని చేస్తున్నామండి. కెనడా పిఆర్కి ప్రాసెస్ ఎంత సమయం పడుతుంది? కెనడా పిఆర్ వీసా ప్రాసెస్ వచ్చేసి మనకి టోటల్గా 8 months ప్రాసెస్ ఉంటుంది. ఇది ఈ 8 months ప్రాసెస్ ఎందుకంటే చాలా మందిలో డౌట్ ఉంటుంది. అంటే ఒక 2 monthsలో వీసా కాదా, 3 monthsలో, అంటే పిఆర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫాలో అప్ ఉండండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఓకే. అందుకని ఈ టైం అనేది మనకి 8 months టైం పడుతుంది. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ నుంచి, అంటే మీకు ఫస్ట్ వచ్చేసి మీ కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. దాని తర్వాత మీరు కెనడా పిఆర్కి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఆ 67 పాయింట్స్ మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా, దాని మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, దాని తర్వాత వెస్ట్ చేయించాలి, ECA చేయించాలి. ఆ ECA తర్వాత అండ్ IELTS ట్రైనింగ్ ఉంటుంది. IELTS ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్, దాని తర్వాత మీరు పూల్లో ఎంటర్ అవుతారు. అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
అండ్ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, ఇలా స్టెప్ బై స్టెప్గా మనకి 8 months ప్రాసెస్ అనేది జరుగుతుంది. కొంచెం పేషెన్స్ ఉంది అంటే పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. వితిన్ 6 monthsలో కూడా వచ్చిన ఛాన్సెస్ చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే మన డాక్యుమెంట్ ప్రాపర్గా, మన రిక్వైర్మెంట్ ప్రాపర్గా మ్యాచ్ అయింది అంటే ఎంత డబ్బున వీసా వస్తే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ వచ్చేసి 6 monthsలో కూడా వీసా వస్తుంది. మ్యాక్స్ వచ్చేసి మనకి 8 months టైం అండి. చాలా మందికి 6 monthsలో కూడా వీసా అనేది వచ్చింది అనమాట. అసలు పిఆర్ కోసం ఎలిజిబిలిటీ ఏంటి? పిఆర్ వీసా కోసం ఇప్పుడు మనం కెనడా పిఆర్ గురించి మాట్లాడుకుంటే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 67 points ఉంటాయి. ఈ 67 points అనేది మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఇవి 4 పైన క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఏజ్కి పాయింట్స్ అనేది ఉంటాయి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 45 వరకు ఉంటుంది. ఓకే, ఈ 45లో వచ్చేసి 35 తర్వాత పాయింట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతాయి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 లోపల అప్లై చేస్తే ఏజ్కి అనేది ఫుల్ పాయింట్స్ అనేది పడతాయి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ డిప్లొమా ఉంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉండాలి. వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మాస్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ కెనడా పిఆర్కి ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు. మీరు వేరే స్టేట్స్లో ఉన్నారా, లేదంటే వేరే కంట్రీలో ఉన్నారా, ఎక్కడి నుంచైనా కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అండ్ నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఐఎల్స్ జనరల్ రాయాలి. పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. ఐఎల్స్లో మినిమం మనకు రావాల్సింది 6 modules అండి. ఈచ్ మాడ్యూల్లో 6 రావాలి. అండ్ ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేషన్ తర్వాత మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీకు మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అండి. ఏ ఫీల్డ్ అయినా ఓకే, అది మేనేజ్మెంట్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్, టీచింగ్, ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఏ డొమైన్ అయినా కానీ మీరు కెనడా పిఆర్కి అప్లై చేసి ఈజీగా అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు. ఇవి మెయిన్ రిక్వైర్మెంట్ అనేది మనం పిఆర్కి అనేది. వాట్ ఈస్ ఈసీఏ ఫర్ కెనడా అండి? ఈసీఏ వచ్చేసి కెనడా పిఆర్కి ఈసీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అండి. ఫస్ట్ వాళ్ళ ఎవాల్యూషన్ చెక్ చేస్తాం మనం. ఎవాల్యూషన్ పార్ట్ వచ్చేసి దీనికి ప్రొఫైల్ ఎవాల్యూషన్ జరుగుతుంది. ఈ 67 points వస్తున్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ 67 points వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్కి క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్లో తెలుస్తుంది ఏంటి అంటే ఇది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళకి 67 points వస్తున్నాయి లేదు. ఇంకోటి వాళ్ళ స్పౌస్ ద్వారా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ స్పౌస్ ఐఎల్స్ రాస్తే అక్కడ నుంచి కూడా వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. లేదంటే కంట్రీలో రిలేటివ్స్ ఉన్నా కానివ్వండి, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ అక్కడ నుంచి కూడా పాయింట్స్ వస్తాయి. వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఏంటి, వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలనేది ప్రొఫైల్ ఎవాల్యూషన్ తెలుస్తుంది. వన్స్ అది పాజిటివ్ వచ్చింది అంటేనే మనం వీసా ప్రాసెస్ మూవ్ అవుతాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చాలామంది క్లయింట్స్ ఒక పర్టికులర్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని మన దగ్గరికి వస్తారు. లేదా వాళ్ళకి రిలేటివ్స్ ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అక్కడ. అంటే మేము అదే కంట్రీకి వెళ్ళాలని వస్తారు. బట్ వాళ్ళ ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేది సపరేట్ కంట్రీస్ కానీ, అంటే వాళ్ళకి తగ్గట్టు మనం గైడెన్స్ ఇవ్వాలి ఇక్కడ. అంటే వాళ్ళ ప్రొఫైల్ కానివ్వండి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి అక్కడనే మూవ్ చేయాల్సి వస్తుంది. దానికి ఆ ప్రొఫైల్ ఎవాల్యూషన్ చేసి వాళ్ళకి 100% గైడెన్స్ ఇచ్చేసి దెన్ వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేసి అప్పుడు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అండ్ దీని తర్వాత అనేది ఈసీఏ స్టార్ట్ అవుతుంది. ఈసీఏ ఏంటి అంటే వన్స్ ఈసీఏ అనేది మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది ఏదైతే మీరు హయ్యర్ స్టడీస్ చదువుకున్నారో, ఒరిజినల్ డిగ్రీ కానివ్వండి, ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఇవన్నీ వెరిఫై అవుతాయి. అంటే చాలామంది ఈ మధ్య ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పెడుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఆ రిజల్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 to 45 daysలో ఈజీగా వస్తుంది. విదిన్ 1 weekలో కూడా రావచ్చు. మీరు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో దాని ప్రకారంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ పాజిటివ్ వస్తే మనం ఫర్దర్గా వేరే స్టెప్స్కి మూవ్ కావచ్చు. కెనడాలో చదువుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? కెనడా పిఆర్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చండి. సింగిల్ కూడా మూవ్ కావచ్చు. లేదు ఫస్ట్ మీరు వెళ్ళి తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, అలా కూడా తీసుకెళ్ళొచ్చండి మీరు. ఓకే, ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి ఆ ఫ్యామిలీని తీసుకుని వచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు అండి. నెక్స్ట్ స్పౌస్ కూడా జాబ్ చేసుకోవచ్చు. లేదు మీరు అదే జాబ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లేదంటే వేరే జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అవర్లీ బేస్ శాలరీస్ ఉంటుంది. మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి. ఈ వీసా అనేది టోటల్గా మనకి 5 years వీసా వస్తుంది. ఈ 5 yearsలో మీరు 3 years కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య చాలా అంటే యూఎస్కి చాలామంది అప్లై చేయలేకపోతున్నారు, లేదంటే వీసా రావడం లేట్ అవుతుంది. అంటే చాలామంది అందుకే కెనడాకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ నుంచి త్రూ యూఎస్ వెళ్తున్నారు. ఇది కూడా వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మోర్ దెన్ 4 lakhs జాబ్స్ ఉన్నాయి. ఈజీగా అప్లై చేయవచ్చు అది. అండ్ ఇంకా సేఫెస్ట్ కంట్రీ అక్కడ.
అండ్ ఇది బెనిఫిట్స్ అనేది మనకి కెనడా పిఆర్ చూసుకోవచ్చు. వాట్ ఈస్ FWS, PNP, AAPP ఫర్ కెనడా? యా, అంటే FSW, PNP అండ్ AAP అంటే ప్రోగ్రామ్ అండి. వన్స్ మనం AC అయిపోయిన తర్వాత మన IELTS అంతా రాసేసిన తర్వాత మనం పూల్లో ఎంటర్ అవుతుంది. ఆ పూల్ పేరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటాం మనం. ఆ పూల్లో మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలా అంటే FSW అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, PNP అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ AAPP అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. PNP అండ్ AAPP, FSW అంటే దాని డిఫరెన్సెస్ మీకు నేను చెప్తాను. ఫస్ట్ FSW అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థమై చెప్పాలంటే సెంట్రల్ అండి. మనం కెనడా ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు మన CRS స్కోర్, మన IELTS రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే దానికి మ్యాచ్ ఉంది అంటే పర్టికులర్ ఆ ప్రోగ్రామ్కి మనం దానికి అప్లికేషన్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ PNP, ఒకవేళ స్కోర్ తక్కువ వచ్చింది, IELTS తక్కువ వచ్చింది అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ అండి, వచ్చేసి PNP ఏంటి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు వచ్చేసి స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, పర్టికులర్ స్టేట్ నుండి వీసా రావడం. ఏదైతే స్టేట్కి మీ IELTS కానివ్వండి, లేదు అంటే మీ CRS స్కోర్, మీ జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఇది మ్యాచ్ అయింది అంటే పర్టికులర్ కంట్రీకి ఆ స్టేట్కి అప్లికేషన్ వేస్తాం. ఓకే, వేసిన తర్వాత అక్కడ నుండి మనకు వీసా వస్తాయి. ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో అదే స్టేట్లో మనం కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి AAPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. సైమల్టేనియస్గా ఈ 3 చూస్తాం. ఈ 3 నుంచి మనకి వన్స్ వీసా ఒకవేళ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వచ్చింది అంటే ITA వస్తుంది. ITA తర్వాత మిగతా స్టెప్స్ అనేవి ఉంటాయి. మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, బయోమెట్రిక్ కానివ్వండి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్. అంటే కేస్ ఆఫీసర్ ఉంటారు, పర్టికులర్గా ఈ టోటల్ ప్రాసెస్ మీకు గైడ్ చేయడానికి ఒక పర్సన్ అసైన్ చేస్తాం మనం ఈ 8 months ప్రాసెస్కి. అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానివ్వండి, మీ రెజ్యూమ్ అప్డేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్తారనమాట. ఓకే జహంగీర్ గారు, కెరీ టైమ్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం. వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30 వెల్కమ్ బ్యాక్ టు కెరీ టైమ్స్. జహంగీర్ గారు, జాబ్ అసిస్టెంట్స్ అందిస్తారా కెనడాలో? అండ్ IELTS ట్రైనింగ్ ఇస్తారా? జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. చాలామందికి ఇప్పుడు వీసా వస్తుంది. 8 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దాంతో వీసా వస్తుంది. చాలామందికి డౌట్స్ ఇవే వస్తాయి, వీసా వస్తుంది మరి జాబ్ ఎలా, ఓకే ఉన్న జాబ్ని వదిలేయాలా లేదా డైరెక్ట్ వెళ్ళిపోవాలని అడుగుతారు. ఓకే, జాబ్ వదిలే అవసరం లేదండి, మీరు జాబ్ చేసుకుంటూనే PR వీసాకి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వన్స్ వీసా వచ్చిన తర్వాత కూడా మీకు ఒక 6 to 8 months ఆఫ్ టైం ఉంటుంది బయలుదేరడానికి. ఆ టైంలో మా రెజ్యూమ్ మార్కెటింగ్ టీం ఉంటుంది. ఓకే, వాళ్ళని మీ జాబ్ కోసం హెల్ప్ చేస్తారు అక్కడ. ఓకే, అంటే ఎక్సెల్ అనేది యాక్చువల్లీ USA ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. PR పైన కానివ్వండి, స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసే రెఫరెన్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మాకు తెలిసిన IT కంపెనీస్ ద్వారా కానివ్వండి, రిమైనింగ్ నాన్ IT కంపెనీస్ కానివ్వండి, ఏవైనా ఉండే కంపెనీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీకు రిఫరెన్సెస్ అనేవి. అండ్ రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ కూడా బూస్ట్ అవుతుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుండి కూడా జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు, లేదు అంటే అక్కడ వెళ్ళి కూడా జాబ్ చేసుకోవచ్చు అండి. మా సైడ్ నుంచి వాళ్ళకి PR వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పోస్ట్ ట్రైనింగ్ సర్వీసెస్ కూడా ఉంటుంది. మీకు IELTS ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. పోస్ట్ లైనింగ్ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి?
పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, అక్కడ వచ్చి ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందా లేదా, దాన్ని మనం పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అనేది అంటాము. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా 100% మనకి ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. దాంతోపాటు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్గా. అండ్ దానికన్నా ముందు ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు ఏ కంట్రీ కన్నా కానీ మీరు ఐఎల్స్ టఫ్ అనుకుంటారంటే ఐఎల్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టూడెంట్ వీసా రాసే వాళ్ళు అకాడమిక్ రాస్తారు, పిఆర్ జనరల్ రాస్తారు కెనడాకి అయితే. ఈ జనరల్ ట్రైనింగ్ కూడా ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఐఎల్స్ టఫ్ ఉంటుంది, ఇవి ఇంత వస్తేనే మనం వీసాకి అప్లై చేయాలి, లేదంటే చాలామందికి రాలేదు, మాకు తెలిసిన వాళ్ళకి రాలేదు, మా రిలేటివ్స్కి రాలేదు, లేదంటే అక్కడ జాబ్స్ లేవాలి, చాలా రూమర్స్ అనేది మనం వింటున్నాం డైలీ. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఎవరి ప్రొఫైల్ అనేది కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఐఎల్స్ డిఫరెంట్ ఉంటుంది, స్కోర్ రావడం మీన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఏజ్ని బట్టి కానీ, క్వాలిఫికేషన్ని బట్టి కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ పాయింట్స్ అనేది ఎస్టిమేట్ చేసేసి ఐఎల్ స్కోర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీ ఐఎల్ స్కోర్ వేరేలా ఉండొచ్చు, మీకు మీ రిక్వైర్మెంట్ వేరేలా ఉండొచ్చు. అందుకే ఫస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కానివ్వండి. ఓకే, ఈ మధ్య ఐఎల్స్ జనరల్ ఈజీగా అందరికి వస్తుందండి. లేదు అంటే మీరు పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. మినిమం మనకు ఉండాల్సిన స్కోర్ కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే 6 ఉండాలి ఈచ్ మాడ్యూల్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీని దగ్గర ట్రైనింగ్ కూడా మీకు ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఈ ట్రైనింగ్లో అంటే చెప్తారనమాట అక్కడ మీకు అంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాపర్ గైడెన్స్ అనేది 4 సెషన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏదో ఒక సెషన్ సెలెక్ట్ చేసుకొని 30 days అటెండ్ అయితే ఈజీగా మనం ఐఎల్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఆస్ట్రేలియా ప్రాసెస్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది అప్లై చేసినప్పుడు కెనడాకి కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆస్ట్రేలియా పిఆర్ కూడా మనకి 5 years వీసా వస్తుంది. 3 to 4 years తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. చాలామంది న్యూజిలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారు. వన్స్ మీకు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చింది అంటే న్యూజిలాండ్ కూడా మీరు ఈజీగా వెళ్ళొచ్చు అండి అక్కడ నుంచి. ఇక దాని బెనిఫిట్స్ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటాయి. మనం అక్కడ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు. ఓకే, దాని కూడా వచ్చేసి రిక్వైర్మెంట్ ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అకాడమిక్ అండి. ఇక్కడ ఇందాక చెప్పినట్టు మీకు కెనడాకి జనరల్ రాయాలి, ఆస్ట్రేలియాకి వచ్చేసరికి ఐఎల్స్ అకాడమిక్ రాయాలి, లేదు అంటే పీటీ అకాడమిక్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం రాసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఆస్ట్రేలియా పిఆర్కి. అండ్ దీని ఏజ్ లిమిట్ కూడా మనం 45 వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎనీ డిగ్రీ ఆర్ మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు మీరు. ఎక్స్పీరియన్స్ మినిమం 2 years పైన ఉండాలి. రిలవెంట్ ఉంటే ఇంకా చాలా బెటర్ అండి. ఏదైతే మీరు చదువుకున్నారో దాన్ని అదే ఎక్స్పీరియన్స్ మనకు ఉంటే ఇంకా చాలా ఈజీగా మనకి వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. దీనికి మనకి 65 points ఉంటాయి ఆస్ట్రేలియాకి. ఈ 65 points సేమ్ మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయి. దాని తగ్గట్టే మనం దీన్ని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి అంటే మీ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ దాని తర్వాత మీకు పీటీలో ఎంత రావాలి, లేదా ఇద్దరు ఐఎల్స్లో ఎంత రావాలి, అండ్ దాని దగ్గర మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతున్నాయి, మీరు ఏ వీసాకి అంటే సబ్ క్లాస్ అని అంటాం ఇక్కడ, ఏ సబ్ క్లాస్కి 189 190 అని దీంట్లో తెలుస్తుంది అనమాట. వన్స్ వాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మనం ఈ వీసా ప్రాసెస్ అనేది చేస్తామని. వాట్ ఈస్ స్కిల్ అసెస్మెంట్ ఫర్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాకి స్కిల్ అసెస్మెంట్ అంటే ఏం లేదండి, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, డిగ్రీ కానివ్వండి, ఏమైనా మీ ఈ మొత్తం ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో వాల్యుయేషన్ రిపోర్ట్లో లైక్ డిగ్రీ, మాస్టర్స్ ఏదైతే ఉందో అది వెరిఫై అవుతాయండి. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అవుతాయి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మీరు ఏ కంపెనీలో చేస్తారు, ఎన్ని కంపెనీస్లో వర్క్ చేస్తారు, దాని దగ్గర డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా, ఆఫర్ లెటరా లేదంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీ దగ్గర ఉన్నాయా. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది కొంచెం స్ట్రిక్ట్ కంట్రీ అండి. డాక్యుమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ దాని దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెక్ చేస్తాను. డిఫరెంట్ ప్రొఫైల్ బై ప్రొఫైల్ డాక్యుమెంటేషన్ అనేది చెక్ లిస్ట్ అనేది వాళ్ళు పంపిస్తాం ఫస్టే. దాని దగ్గర డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి, బట్ కొన్ని డాక్యుమెంట్స్ అనేది డిఫరెన్స్ లెటర్ ఇలాంటివి కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. దీన్ని స్కిల్ అసెస్మెంట్ అంటాం. ఆల్మోస్ట్ ఇది 2 to 3 monthsలో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆస్ట్రేలియా పిఆర్కి ఎన్ని పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఆస్ట్రేలియాకి 65 points అండి.
ఈ 65 పాయింట్స్ కూడా ఒకవేళ వాళ్ళ స్పౌజ్ ఐఎల్స్ రాస్తే కూడా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ స్కిల్ అసెస్మెంట్ కానీ ఇలాంటి పాయింట్స్ కూడా మనం ఆస్ట్రేలియాకి అప్లై చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా మనం ఆస్ట్రేలియా 65 పాయింట్స్ రావాలి, మోర్ దెన్ 80 వచ్చినా ఇంకా బెటర్ అండి. 75, 80 వస్తే కూడా ఇంకా మనం ఎంత ఎక్కువ తెచ్చుకుంటే మనకు అంత బెటర్ అండి. 65 అనేది మినిమం రిక్వైర్మెంట్, బట్ 80, 75 వస్తే ఈజీగా మనకి వీసా వస్తుంది. ఆస్ట్రేలియా 189, 190 వీసా వివరాలు ఎలా ఉంటాయి? ఆస్ట్రేలియా ఇప్పుడు కెనడాకి ప్రోగ్రామ్స్ ఉన్నట్టే పిఎన్పి ఎదర్ ఎఫ్ఎస్డబ్ల్యూ ఆర్ ఏఐపిపి దీనికి కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. 189 వీసా అండ్ 190 వీసా. 189 అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు ఆస్ట్రేలియాలో, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ దానికి రిక్వైర్మెంట్ మ్యాచ్ కావాలి, మన స్కోర్ ఎత్తులు వస్తుంది, దాని పీటీ ఎంత తెచ్చుకోవాలి లేదంటే ఐఎల్స్ ఎంత తెచ్చుకోవాలి ఉంటుంది. అండ్ 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. సేమ్ అక్కడ నుంచి స్పాన్సర్షిప్ వచ్చినా కానివ్వండి, లేదు అంటే పాయింట్స్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతే అక్కడ కూడా అప్లికేషన్ వేస్తాం. ఆ 190 వీసా అంటే పర్టికులర్ ఏదైతే స్టేట్ నుండి వీసా వస్తుందో మనం అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెసింగ్కి ఎంత టైం పడుతుంది? ఆస్ట్రేలియా టోటల్ ప్రాసెస్ 8 months అండి. దీనికి ఎలిజిబిలిటీ చెక్ అవుతుంది, ఆ 65 పాయింట్స్ వస్తున్నాయో చెక్ చేయించుకోవాలి. దీన్ని కూడా మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ దెన్ 2 to 3 years ఉండాలి. ఇర్రిలవెంట్ అంటే మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే మోర్ దెన్ 5 years, 6 years ఉంటే బెటర్ అండి. అండ్ ఇంకోటి దీన్ని కూడా ఐటీ, నాన్ ఐటీ పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దాని తర్వాత స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ఐఎల్స్ ఆర్ పీటీ ట్రైనింగ్ కూడా, దీని కూడా ట్రైనింగ్ అవైలబుల్లో ఉంటుంది మీకు. ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది వీసా వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఈఓఐలో ఎంటర్ అయిన తర్వాత మీకు 189 వీసా, 190 వీసా అని ఉంటుంది. టోటల్ దీన్ని కూడా మీకు కేస్ ఆఫీసర్ గైడ్ చేస్తారు త్రూఅవుట్ వీసా వచ్చే వరకు, పిఆర్ వీసా వచ్చే వరకు 100% డాక్యుమెంటేషన్. వాళ్ళు చెప్పిన డాక్యుమెంటేషన్ మీరు టైం టు టైం సెండ్ చేస్తే మీకు ఈ ప్రాసెస్ అనేది 8 to 10 monthsలో అయిపోతుందండి ఈజీగా. అంటే డిపెండ్స్, మీ రిక్వైర్మెంట్ మీరు ఈజీగా మ్యాచ్ అవుతే, డాక్యుమెంట్స్ ఈజీగా సబ్మిట్ చేస్తే వీసా వచ్చే ఛాన్సెస్ కూడా అన్నీ ఉంటాయి. ఆస్ట్రేలియా ఐఎల్స్ పీటీ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఆస్ట్రేలియా ఐఎల్స్ ఇంకా పీటీ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 ఉండాలండి ఐఎల్స్ అకాడమిక్. ఓకే, ఒకవేళ పీటీ అంటే మోర్ దెన్ 65 or 75 డిపెండ్స్ వాళ్ళ ఏజ్ని, అంటే వాళ్ళ ఏజ్ ఎంత పెరుగుతుందో పాయింట్స్ అనేది రిక్వైర్మెంట్ కూడా అంత పెరుగుతుంది అనమాట. జర్మనీ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది? జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. జర్మనీ ఎలా అంటే ఇక్కడ వచ్చేసి జర్మనీ అంటే ఇంతకుముందు అది జాబ్ సీకర్ వీసా అంటాం, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది అంటున్నాం మనం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది 1 year వీసా వస్తుందండి మనకి. దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఓకే, దీనికి వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఐటీ ప్రొఫైల్స్ కానివ్వండి, ఓకే, హెల్త్ కేర్ ప్రొఫైల్స్ కానివ్వండి, వీళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి ప్రొఫైల్స్ అందరూ దీనికి అప్లై చేయొచ్చు అండి. అండ్ దీని 1 year వీసాలో అనేది వీళ్ళు ఒక ఆపర్చునిటీ కార్డు మనకి ఇస్తున్నారు వచ్చి మనం జాబ్ చేసుకోవడానికి. ఎందుకంటే జాబ్స్ చాలా ఉన్నాయి, వచ్చి జాబ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు జర్మనీ కంట్రీ వాళ్ళు. ఇక్కడ వెళ్ళి ఈజీగా చేసుకున్నాం అనుకో 1 yearకి, ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్, దాంతో పిఆర్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు అక్కడ. ఫస్ట్ అనేది జాబ్ అనేది వస్తుంది. ఇంకోటి దీనికి జర్మన్ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు, ఐఎల్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ ఏంటి అంటే మాకు ఐఎల్స్ రాదు, ఐఎల్స్ లేని కంట్రీస్ ఏమైనా ఉన్నాయా, జర్మన్ లాంగ్వేజ్ లేని కంట్రీస్ ఏమున్నాయా అంటే, ప్లస్ జర్మనీకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు వితౌట్ ఐఎల్స్, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ దీని రిక్వైర్మెంట్ ఫండ్స్ అనేది ఉంటుంది, బ్లాక్ అకౌంట్లో ఎన్ని చూపించాలని ఉంటుంది. దాని దగ్గర ప్రాసెస్ మనకు ఒక 4 months ప్రాసెస్ అనేది జరుగుతుంది. డిపెండ్స్ మీరు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో ప్రాసెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది మనకి. అండ్ దీన్ని కూడా ప్రాపర్గా మనకి 6 points అనేది ఉంటాయి. ఆ 6 points మనకు వస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మీ జాబ్ ఆక్యుపేషన్, మీ ఏజ్ కానివ్వండి, ఇలాంటివి. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ వచ్చిందంటే ప్లస్ పాయింట్. ఇంకా ఇంగ్లీష్ మీడియం మొత్తం మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు, లేదా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి కూడా ప్లస్ పాయింటే మీకు. జహీద్ గారు, యూకే ప్రాసెసింగ్ గురించి కూడా చెప్పండి. యూకే వచ్చేసి స్కిల్ వర్క్ వీసా అండి. స్కిల్ వర్క్ వీసా ఏంటి అంటే అక్కడ నుంచి మనకి స్పాన్సర్షిప్ రావడం, అక్కడ నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే మనం ఈ ప్రాసెస్ అనేది యూకేకి చేయగలుగుతామండి. యూకే టోటల్గా మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 4 to 6 months ప్రాసెస్లోనే ఈ టోటల్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ 3 months అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామండి. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ ఏమైనా జాబ్ ఇంటర్వ్యూస్ లాంటివి వచ్చినాయి అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ కంపల్సరీ దీనికి. వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే దాని తర్వాత మనం వర్క్ పర్మిట్ ఒక 2.5 yearsకి, దాని తర్వాత ఇంకా 2 years మనం వర్క్ చేసుకున్న తర్వాత పిఆర్కి అప్లై చేసుకోవచ్చు ఈజీగా యూకేలో.
బట్ ఏంటి అంటే దీని ఎక్స్పీరియన్స్ కూడా మోర్ దెన్ 6 years or 7 years పైన ఉంటే బెటర్, అండ్ ఐటీ ఫీల్డ్స్లో ఉంటే ఇంకా బెటర్, యూకేకి ఈజీగా అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే స్పాన్సర్షిప్ అనేది రావాలంటే ఆఫర్ లెటర్ వస్తేనే మనం చేయొచ్చు అండి దీనికి. అండ్ దీనిలో రిక్వైర్మెంట్ పాయింట్స్ ఉంటాయి, శాలరీ ఉంటుంది అంటే ఇంత శాలరీ యూకే దాంట్లో మనకు ఉండాలని చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దీనిలో ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. టూరిస్ట్ అండ్ విజిట్ వీసా ప్రాసెసింగ్ గురించి తెలియజేయండి. టూరిస్ట్ వీసా అండ్ విజిట్ వీసా ఏం లేదండి, రెండు సేమే. బట్ ఏంటి డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం విజిట్ వీసాకి అప్లై చేయాలి అంటే ఇన్విటేషన్ ఉండాలండి. ఈ విజిట్ వీసా అనేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తాం మనం. ఇది కూడా వితిన్ 2 monthsలో మనకి వీసా వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అంటే రిక్వైర్మెంట్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో, మీరు వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైనా గ్రాడ్యుయేషన్ సెరమనీకి లేదంటే ఒక ఫంక్షన్ కానివ్వండి, మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి వెళ్ళాలి అనుకుంటే ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్విటేషన్ తీసుకోవాలి. ఇన్విటేషన్ ఉంటే మనం ఈ విజిట్ వీసా చేయొచ్చు. అది 6 monthsకి రావచ్చు, 10 years వరకు మనకు రావచ్చు, డిపెండ్స్ అపాన్ ద రీజన్. ఇంకోటి కమ్బ్యాక్ రీజన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇండియాలో, ఎవరైతే వెళ్తారో వాళ్ళు చూపించాలి. కమ్బ్యాక్ రీజన్ కూడా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకు దానికి. అండ్ ఇంకోటి వచ్చి డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే. మీరు జాబ్ చేస్తే జాబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంది అంటే 1 month or 1.5 monthలో ఈజీగా మీకు విజిట్ వీసా అనేది వస్తుంది. అండ్ టూరిస్ట్ వీసా ఏం లేదండి, నార్మల్గా ఎవరైతే హాలిడేస్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా టూరిస్ట్ వీసాకి వెళ్ళొచ్చు. డిపెండ్స్, వాళ్ళకు కూడా కమ్బ్యాక్ రీజన్ అనేది చూపించాల్సి వస్తుంది. వాళ్ళ జాబ్ ఉంటే లీవ్ లెటర్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ బిజినెస్ ఉంటే ఐటీ కానివ్వండి ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. ఈ టోటల్ ప్రాసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ 1.5 month ఉంటుంది. జహంగీర్ గారు, ఫైనల్గా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓవరాల్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి. USA, కెనడా, దుబాయ్, అండ్ ఏపీలో వచ్చేసి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో వచ్చేసి సోమాజిగూడ, కుక్కడపల్లిలో బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. వివిధ దేశాల ఇమిగ్రేషన్ వీసా ప్రాసెసింగ్ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.